స్తోత్రము చేయము సృష్టికర్తకు అని కీర్తన పడుకుందాం. 5వ కీర్తన. స్తోత్రము చేయము సృష్టికర్తకు, ఓ దేవానరుడా. స్తోత్రము చేయము సృష్టికర్తకు.
కలుషములను మోపితిని కలుషములను మోపితిని దోషిందనేను ప్రభువా దోషిందనేను ప్రభువా యేసయ్యా
శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం నా బాణభూమి సార్వో నాట్యవందనం నా బాణభూమి సార్వో నాట్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం యెహోవా స్రష్ట జనక నీకు నింతయు బ్రనుతే యెహోవా స్రష్ట జనక నీకు నింతయు బ్రనుతే మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం పిత్రాత్మజుండ విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతుల పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించడానికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని బాట మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినానికి కీర్తికినట్లు ఇక్కడ శివుని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వతల్లో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు.
మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవానికి బంధువు కనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతిములను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు కొంతమందినంతా కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపమును క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అత్యంతము స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పని, దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన సుగులక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేర్చుడనియు ఈయన ఆవేశంలోని దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థముననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ్య విశ్వాసికి అందించనియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవ,
నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసయ్యా, ఈ పరిశుద్ధ దినమున మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించుకొని గణపరిచే భాగ్యం మాకు దయచేసిన తండ్రి నీకే స్తోత్రాలు. స్తుతులలో తోడై నడిపించారు తండ్రి నీకే స్తోత్రము. ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విఫలముగా బోధింపచేసి మహిమను పొందమని వినిస్తున్న వారందరూ ఆత్మ నీ వైపు త్రిప్పుకొని వినగలిగేటువంటి శక్తిని ప్రతి బిడ్డకు దయచేసి తమ హృదయములో భద్రము చేసుకునేటువంటి గొప్ప భాగ్యమును నీవిడైన వారికి దయచేసి మహిమను పొందమని వాక్యమైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. బ్రతికి ఉన్నా నీవు బ్రతికిన వారితో బలముగా తిరుగుదువు తెలుసునా. విలువ గల పని జరుగు తెలుసునా. హిందూ దేశములోని తెలుసునా. ఆయన పాద సాన్నిధ్యములోని కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, శిలువధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. కూర్చుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒనేసిము అనేటువంటి భక్తుని మనం చూస్తున్నాం. అతడు మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంట? ప్రయోజకుడిగా ఆయన మారి ఉన్నాడు. నిష్ప్రయోజనము అంటే ఎవరికి కూడా ఉపయోగము లేనివాడు, ఎందుకు పనికి రానివాడు అని చెప్పి అంటూ ఉంటాం. కనుక ఈ శిలువ సువార్త వినిస్తున్న మనము ఏమైనాము ఈ యొక్క లేఖనముల ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ ఉపవాసములలో సాగిపోతున్నటువంటి మనము దేవుని యొక్క మహిమ ఏమిటో మనము గమనించే వారిగా మనము ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దైవజనుడైనటువంటి పరిశుద్ధులైన పౌలు గారు పరిశుద్ధ గ్రంథములో ఆయన 13 పత్రికలు రాసినట్లుగా మనము చూస్తున్నాం. కొన్ని పత్రికలు సంఘములకు రాసి ఉన్నారు, మరికొన్ని వ్యక్తులకు ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పత్రిక ఒక వ్యక్తికి ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు వ్యక్తి అంటే ఫిలోమోను. కనుక ఆయనకు ఈ యొక్క పౌలు గారు రికమెండ్ చేస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నారు. ఎవరి కొరకు ఆయన రికమెండ్ చేస్తున్నాడని మనం గమనించినట్లయితే అసలు ఆయన యొక్క గ్రామం ఏమిటి అంటే ఆయన కొలసి గ్రామములో ఎఫెసీ పట్టణమునకు 2 మైళ్ళ దూరములో ఆయన కొలసి అనేటువంటి గ్రామములో ఈ ఫిలోమోను అనేటువంటి ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఈయన దైవజనుడు, దేవుని యందు భక్తి కలిగినటువంటి ఆయన. అయితే ఆయన భార్య పేరు అప్పియా, ఆయన పేరు మరి మనం గమనించినట్లయితే ఫిలోమోను, ఆయన యొక్క కుమారుడు పేరు అర్కిప్పు. కనుక వీరు ఇలాగన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఆ కాలములో ఎక్కడా కూడా మరి దైవ సేవకులు లేనటువంటి సమయములో, ఆలయములు లేనటువంటి సమయములో, సంఘము లేనటువంటి సమయములో
మరి ఈయన మాత్రము ఈ యొక్క ఫిలోమోను అనేటువంటి ఆయన దేవుని వల్ల విశ్వాసం కలిగి సాగిపోతూ చక్కని సేవ చేస్తూ ఉండేవారట. మరి ఆయన యొద్ద ఒక బానిస పిల్లవాడు జీవిస్తూ ఉండేవాడు. అంటే ఆ యొక్క ఫిలోమోను దగ్గర ఈయన పని చేస్తూ ఉండేవాడు అన్నమాట. కనుక ఆయన పేరు ఏమిటంటే ఒనేసిము. ఆయన పేరేంటమ్మా? ఒనేసిము. ఈ యొక్క ఒనేసిము అనగానే మనం గమనించినట్లయితే అక్కడ కిందనే వ్రాయబడి ఉన్నది చూడండి, సహాయకరమైన వాడు అని వ్రాయబడి ఉన్నది. ఇంతవరకు ఎవరికి ఉపయోగము లేనటువంటి ఆయన పేరులో అయితే సహాయకరమైన వాడిగా ఉన్నాడు అని మాత్రం ఉన్నది, కానీ ఆయన మాత్రం ఎవరికి కూడా ఉపయోగపడేవాడు కాదట. మన గృహాల్లో కూడా కొంతమంది ఉంటుంటారు, ఎందుకు పనికిరారు కానీ టైంకి వచ్చేస్తారు, తినేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ టైంకి వస్తారు, మళ్ళీ నిద్రపోతారు, మళ్ళీ టైంకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వారి వలన ఎవరికి కూడా ఉంటుందా? ఉండదు. మరి ఈ యొక్క ఒనేసిము కూడా ఫిలోమోను దగ్గర ఒక బానిస పిల్లవాడిగా చేరి ఉన్నాడు. అయితే ఈ యొక్క ఫిలోమోను దైవజనుని యొద్దకు పౌలు గారు ఆయన యొక్క సహవాసములో ఎదుగుతూ, పౌలు గారి యొక్క సహవాసములో ఈ ఫిలోమోను ఎదుగుతూ ఆ గ్రామమునకు అనగా ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడల్లా కూడా ఈ యొక్క కొలసి గ్రామానికి వెళ్ళి ఆ దైవజనుని ఈ యొక్క పౌలు గారు కలుస్తూ ఉండేవారట. కలుస్తూ ఉండి ఆ గ్రామములో ఆయన చిన్న ప్రార్థనా సహవాసాన్ని ఆయన వెళ్ళినప్పుడల్లా చేస్తూ ఉండేవాడట. ఏమో గనుక ఇలాగన గడుస్తున్నటువంటి సమయములో మరి ఈ బానిస పిల్లవాడు తెలియనటువంటి స్థితిలో అందరూ ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉండగా ఈయనేం చేశాడంటే ఈ యొక్క ఎవరైతే చేర్చుకొని ఉన్నారో ఆ ఫిలోమోను యొక్క ధనమును ఆయన అపహరించి బీరువాలోండి తీసి ఆ ధనమును పట్టుకొని పారిపోయాడట. ఎక్కడికంటే రోము పట్టణానికి ఆయన పారిపోయి ఉన్నాడు. మరి ఆ కాలంలో రోమ్ పట్టణానికి ఎవరన్నా వెళ్ళినట్లయితే మరి వెళ్ళినటువంటి వారిని పట్టుకోవడం చాలా కష్టమట. పట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే ఈ యొక్క ఎఫెసు పట్టణానికి చెందిన వారు రోమ్ పట్టణానికి వెళ్ళినా కానీ అక్కడ పట్టుకున్నటువంటి అధికారం యొక్క ఎఫెసు సంఘానికి ఉండేది కాదు, ఆ పట్టణస్థులైన వారికి ఉండేది కాదు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక రకంగా ఉంటే కాకినాడ పక్కనే యానం ఉన్నది. ఆ యానం దేనికి సంబంధించింది ఏమా? కనుక మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, పాండిచ్చేరి దేశానికి ఆ రాష్ట్రానికి సంబంధించింది అనమాట. మరి అక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలామంది ఆ కాలంలో మరి ఇటువంటి కార్యకలాపాలు చేసి పారిపోతూ ఉండేవారంట. మరి అక్కడికి వెళ్ళినా పట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదంట. అక్కడికి పారిపోయేవారు, యానం పారిపోతుండేవారు. అయితే దేవుని విశ్వాసులారా, ఇలాగ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఒనేసిము పట్టుకొని వెళ్ళినటువంటి ధనమంతా కూడా ఏం చేశాడంటే చక్కగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగా చక్కగా ఆయన తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలానికి ఆయన దగ్గర ఉన్న ధనం కాస్త అయిపోయిందన్న. మీరు అంటుంటారు కదా, కూర్చొని తింటే కొండలన్నా తరిగిపోతాయి అంటారు కదా. ఏమా? తింటుండాలి, సంపాదిస్తూ ఉండాలట. కానీ కూర్చొని అలాగే కూర్చొని తింటే ఏమవుతుంది? కొండ కూడా తరిగిపోతుందంట. మరి అలాగనే మరి ఒనేసిము దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా కూడా ఆ దైవజనుని యొద్ద అపహరించినటువంటి సొమ్మంతా కూడా దుర్వినియోగము చేసి తింటకు తిండి లేక నివసించడానికి గృహం లేక ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడట. తీరా ఈయన దగ్గరికి వెళ్దామంటే ఈయన దగ్గర ఏం చేశాడు ఆయన? మరి డబ్బు పట్టుకుపోయాడు కదా, వెళ్ళడానికి అవకాశం లేదు. మరి అలాగన దిక్కు లేనటువంటి స్థితిలో తిరుగుతూ అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనయ్యా. అంటే ఆత్మ విషయములో నేను ఎంతో నిన్ను బలపరిచితిని. శరీర విషయములో అయితే
మనము ఆహారం తింటే వస్తుంది బలము, కానీ ఆత్మ విషయములో నీకు బలము కావాలంటే ఎవరు కావాలి? నీకు ఒక గురువు ఉండాలి. ఆ గురువే దైవజనులు. మన గురువు ఎవరు? ఏమా? గుణవంతుడగు గురువు దైవదాసుండు, దైవ సన్నిధి యందు ధ్యానించుచుండ. గుణవంతుడగు గురువు దేవదాసుండు, దైవ సన్నిధి యందు ధ్యానించుచుండ. సుగుణాల రాసి శ్రీ యేసు సొత్తునకు, సుగుణాల రాసి శ్రీ యేసు సొత్తునకు, స్వర్ణాక్షరములతో సాక్షాత్కరించే, స్వర్ణాక్షరములతో సాక్షాత్కరించే. బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను, బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను. పేరు చోటను లేని పేరుండే, పేరు చోటను లేని పేరుండే. దేవుని స్తోత్రం. కనుక ఈ యవనస్తుడు మారు మనస్సు పొందినవాడై మంచి పరిచర్య చేయటందు మొదట పాస్టర్గా, తర్వాత బిషప్గా, ఇలాగన అనేక తరుణములలో ఈయన కంటే గొప్ప సేవ ఆయన చేస్తున్నారు. ఎవరు? ఒనేసిము. కనుక ఈ యొక్క గురువు, ఇద్దరు గురువుల దగ్గర ఈయన తర్ఫీదు పొందాడు. గనుక మరి ఈయన ఎలాగనా ఆయన సేవను జరిగించాడు అంటే, మొదట గురువు ఎవరంటే ఫిలోమోను, రెండవ గురువు ఎవరు? పరిశుద్ధుడైన పౌలు గారు. మరి ఒనేసిముకి ఎంతమంది దైవజనులు గురువులు ఉన్నారు? ఫిలోమోను అనేటువంటి మొదటి గురువు, రెండవది పరిశుద్ధుడైన పౌలు గారు. మరి మనకి కూడా గురువు ఎవరంటే దైవజనులు దేవదాసయ్య గారు. అటువంటి గురువుని కలిగిన మనము ఎంతో ధన్యులము. దేవుని స్తోత్రం. గనుక ఇలాగన మరి ప్రయోజనము లేనటువంటి ఈయనను పరిశుద్ధుడైన పౌలు గారు, ఫిలోమోను గారు ఏం చేశారంటే ప్రయోజనకరమైన వాడిగా దేవుడు వారిని మార్చారు. మరి మనము కూడా ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి మనము కూడా, నేను ఎందుకు, కొంతమంది తల్లిదండ్రులు అంటారు నువ్వెందుకు పనికిరావురా అంటారు. ఎందుకు పనికిరావు అనుకున్నటువంటి వీరు ఏమా దేవుని సన్నిధిలో నీవు ఉంటేనట, దేవుని సహవాసమును కలిగి ఉంటేనట, నీవు కూడా దేవునికి పనికొచ్చే పాత్రగా ఉంటావు. దేవునికి పనికొచ్చే పాత్రగా మనము ఉండగలం. కనుక నిష్ప్రయోజకులుగా ఉన్నటువంటి ఒనేసిము మార్పు చెంది ప్రయోజకుడిగా మారుట వలన దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన వాని మీద ఉంచాడు, ప్రయోజనకరముగా ఉంచాడు. మనము కూడా ఆయనతో సహవాసం చేస్తున్నట్లయితే మనకు కూడా దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి నుంచి మనము కూడా దేవునికి ప్రయోజనకరముగా మారేటట్లుగా దేవుడు మనందరినీ కూడా సిద్ధము చేస్తూ ఉంటాడంట. మరి ఈ 40 దినములు ఉపవాసములు చేయుట ద్వారా మనము కూడా దేవునికి ఎలా ఉంటాం? ప్రయోజనకరముగా ఉంటామట. గనుక సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానము మనందరికీ దేవుడు దయచేస్తుంటాడు. గనుక యేసుక్రీస్తు వలన మన హృదయములలో ఆయన తలంపు కలిగి మనము సాగిపోయేటువంటి ధన్యత తండ్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు మోకరించండి. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నైనా ఫిలోమోను యొద్దకు చేరినటువంటి ఒనేసిము ఎలాగనైతే ప్రభా ఆయన యొద్ద నుండి దొంగిలించి పారిపోయి ఉన్నాడు, మరలా పౌలు గారి యొద్దకు చేరగా నాయనదిగో ప్రభా, నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ అయినటువంటి నీ పొరుగు వానిది ఏది నీవు ఆశించవద్దు అనే ఆజ్ఞ ప్రకారము ఆయన దొంగిలిన సొమ్ముల నిమిత్తము పశ్చాత్తాపముతో నైనా ఆ ఆజ్ఞ కొరకు పౌలు గారు బోధించుచుండగా
పశ్చాత్తాపము కలిగినటువంటి ఒనేసిం ప్రభా, నీ సన్నిధిలో నాయనా పట్టబడి ఉన్నాడు ప్రభా, తను తాను దిద్దుకున్నాడు ప్రభా. మరలా నాయనా పౌలు గారి యొక్క ఆదరణను బట్టి నాయనా మార్పు చెంది యేసయ్యా, నాయనా నీకు సేవకుడిగా, అలాగనే పాస్టర్గా, అలానే ప్రభా బిషప్గా అనేక సంఘములు, అనేక ఆత్మను రక్షించు బిడగా నీవు ఆయనను, దైవజనుగా నీవు ఆయనను వాడుకున్న తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. ఈ లోకములు అనేక మంది అలాగన తప్పిపోతున్నారేమో, తప్పిపోతున్న వారందరినీ నీవే పట్టండి ప్రభా. నాయనా నీ వాక్కు చేత, నాయనా నీ వాక్యము చేత నీవే పట్టి ప్రభా ప్రతి బిడ్డను రక్షించమని అడుగుతున్నా. నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి వచ్చినాడు వాగ్దానం చేసిన యేసయ్య. ఆ వాగ్దాన ప్రకారం ప్రతి నాయనా బిడ్డను, ప్రతి ఆత్మను, ప్రతి మానవుని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చి వేసి ప్రభా మా కొరకు ఎన్నో నిందలు, అవమానములు నాయనా నీవు అనుభవించచ్చు. నాయనా 5 గాయములు, ఆ గాయములు స్రవించుచున్న రక్తము ద్వారా నాయనా మా అందరికీ ప్రభా నీవే ఆదరణ కలిగించచ్చు, రక్షించుచున్న తండ్రి నీకే స్తోత్ర. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు ప్రభా. నాయనా ఇదిగో ప్రభా కొరడా దెబ్బలతో, అలానే ప్రభా తల మీద గుద్దుట నాయనలాగన తండ్రి, ఆ దెబ్బల ద్వారా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగ చేస్తున్న తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. నీవెన్నో అవమానములు, ఎన్నో దెబ్బలు, ఎంతో శ్రమ అనుభవించిన తండ్రి, మా కొరకే అంత శ్రమను అనుభవించిన గొప్ప దేవానికి స్తోత్రం. ఈ సమయమున తండ్రి మేమందరము కూడా తండ్రి నాయనా నీ యందు విశ్వాసము కలిగి సాగిపోచున్నగా ప్రతి బిడ్డను నీవు మార్పు చేయమని, ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి బిడ్డ యొక్క అక్కర్లను నీవే తీర్చమని తండ్రి. నాయనా ఏది పోవాలని వచ్చినారో వాడు పోగొట్టండి ప్రభు, ఏది కావాలని వచ్చినారో వాటిని వారికి దయచేయండి ప్రభు. నీకే స్తోత్రాలు, స్తోత్రములు చెల్లించుకొనచ్చు. ప్రతి బిడ్డను నీవు ఆదరించి మేలు కలగచ్చేయమని నా ఇదిగో ప్రభా వనేసిమని నీ బిడ్డను ప్రభా ఎలాగనైతే సమాధానపరిచి నీకు ఇష్టమైన పాత్రగా మార్చుకున్నావు, మమ్మలను కూడా నీకు ఇష్టమైన పాత్రగా మార్చుకొని నాయనా నీకు ఇష్టమైన బిడ్డగా, సేవ చేయగలిగే బిడ్డగా, పరిచర్య చేయబడగలిగే బిడ్డగా, సాక్ష్యం ఇచ్చే బిడ్డగా మమ్మందరినీ నీవు ఆడుకొని మేలు కలగచ్చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చుండు భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేసి, మెల్ల ప్రాణం చేసిన క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించండి. మమ్మల్ని శోధనలోని కాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు వచ్చాయి అపవాది క్రియలకలై, ప్రభు యేసు రక్తమునకు వచ్చాయి అపవాది క్రియలకలై, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత కాలనాశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రైన దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మక సహవాసం, నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబో కార్యములు కూడి వచ్చిన పడిన వారందరికీ జరుగుతున్న ఉపవాసములకు ఆయన కృపతోడై నడిపించును గాక.